రెండో ప్రయత్నం ఏమిటన్నా వాళ్ళ విక్షేప ఇనప రంపకు కోపల్లాగా ఉన్నటువంటి ఆ ఇనప రంపం లాంటి తోకని నీళ్లలో చెకా 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 కొడుతూ ఉంటే ఆ తోక దెబ్బకు నీళ్లు ఎగిరి సూర్య భగవానుడికి అర్ఘ్యమిస్తున్నాయా అన్నంత దూరంగా ప్రయాణం చేస్తుంది. ఏమి అనుకుంటున్నది, ఏమిటి నా స్నానానికి ఇంత రియాక్షన్ అనుకున్నది. రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్, రిఫ్లార్ సిస్టమ్. ప్రతివాడి మొహంలో ఇది పొద్దు పొడుస్తుంది, అనుమానమే లేదు. సరసిలో ముందు కొడగని సంభవించి ఈ కరణీనాథుడైన గజేంద్రుడు ఆ బండాన్ని ఇలా నీళ్ళల్లో పెట్టి చూస్తున్నట్టు ఎక్కడి నుంచి వస్తున్నది ఈ శబ్దం? భగవత్ విశేషం అదే. పట్టపగలు 10 పెద్ద పాముని మెళ్ళో వేసుకొని తిరిగేవాడు కూడా రాత్రి తాడును తొక్కి పాము అనుకుంటాడు. అది నిన్ను మించిన ఒక శక్తి నిన్ను నడుపుతూ ఉన్నది. అది తిరిగినంతకాలం ఇది తిరుగుతున్నది, వాడు ఆపేస్తే ఆగిపోతున్నది. ఎట్లాగో అన్నాడు. రంగస్థలాన్ని నడిపేటువంటి ఆ దర్శకుడు ఎవరైతే ఉంటాడో వాడు ఏ పాత్రకి ఎంతవరకు కాలం ఇస్తాడో అంతవరకే కాలం ఇస్తాడు. కాలం అయిపోయిన తర్వాత ఆ పాత్ర వెళ్ళిపోవాలి. భగవంతుడనే రంగస్థల దర్శకుడు కూడా జీవులు అనేటువంటి వాడిని ఈ విశ్వం అనేటువంటి రంగస్థలం మీద తిప్పినంతసేపు తిప్పుతాడు, తర్వాత చేతితో కొట్టుపారేస్తాడు. అయిపోతుంది.